My son. యోసేపు కాలంలో ఆఖరు సమయంలో ఐగుప్తు దేశంలో బ్రతికిన మా జీవితాల్లో కన్నీటి లోయల్లో మునిగిన మా హృదయాల్లో మా నిట్టూర్పు మొరలను విన్నావు. నీవు ఉన్నవాడవు, మా రక్షణకర్తవు, మా విమోచన గీతము అయ్యావు. దేవా నీవు మమ్మల్ని ఏ విధంగా 430 ఏళ్ల బానిసత్వం నుండి విడిపించావో తెలియజేసే గ్రంథముగా నిర్గమకాండము రాయించావు. నిర్గమము అనగా బయటకు వెళ్ళుట అని అర్థము. నిర్గమకాండము 2 భాగాలుగా విభజిస్తే 1 నుండి 15 అధ్యాయాల్లో ఐగుప్తులో బానిసత్వము విడుదల. Let my people go. 16 నుండి 40 అధ్యాయాల్లో అరణ్యములో మా స్వేచ్ఛ ప్రయాణం. యెహోవా ఆయనే చూచుచున్న దేవుడవు, మోషేను నిలబెట్టి విడిపించిన విమోచకుడవు. తెగుళ్ళ తాకిడితో ఐగుప్తును వణికించి తొలి సంతానం మరణం తాకని ఇళ్ళల్లో పస్కా రక్తముతో రక్షణ చూపించావు. సిలువలో క్రీస్తు రక్తముతో నిత్య జీవమిచ్చావు. సముద్రాన్ని చీల్చి స్వేచ్ఛనందించావు. అరణ్యములో ఆకలి దప్పిక కష్టాలో మన్నాను జలధారలను పంపావు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మా తోడై నిలిచావు. సీనాయి మీద 10 ఆజ్ఞలిచ్చావు. నీ మాటలోనే జీవముందని తెలిపావు. బంగారు దూడను చేసి తొలగిన మమ్ములను చూసి కృపతో క్షమించావు. మందిరములో నీ మహిమతో నివసించావు. నీ ఒడిలో నిత్య విశ్రాంతి అని చూపావు. ఇదే మా నిర్గమకాండము, దేవుని అద్భుత ప్రేమను వివరించే సత్య గ్రంథము. ప్రపంచ చరిత్రలో మూల స్తంభము, ప్రతి ఒక్కరికి బుద్ధి కలిగించు దృష్టాంతము.